నిజంగా సింగయ్యను అంబులెన్స్లో ఏదో చేసి చంపాల్సినటువంటి అవసరం కూటమికి ఏముంటుంది? మొదటి నుంచి కూడా సింగయ్య మృతి మీద డ్రామాలు చేస్తుంది, లేదా సింగయ్య మృతి మీద రకరకాలైనటువంటి ప్రచారం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు సింగయ్య తమ కారు కిందే పడలేదు, అది ఏఐ ఆధారిత వీడియో అని చెప్పేసి తొలుత ప్రచారం చేసిన పరిస్థితి. ఎందుకు ఇలాంటి 2 నాలుకల ధోరణి? ఎందుకు ఇలాంటి హైడ్రామాలతోటి ప్రజల్లో ఉన్నటువంటి ఆ కొద్దిపాటి ఆదరణ కూడా కోల్పోయేటటువంటి ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఎస్పెషల్లీ జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారు అనే దాని మీద సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇదే వాటి ఆ టాపిక్లో మనతోటి పాల్గొనేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమంచి రమేష్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ కట్టా కార్తిక్ గారు జూమ్లో ఉన్నారు. అలాగే అజయ్ కుమార్ సజ్జా గారు కూడా జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో జనసేన అధికార ప్రతినిధి వివేక్ బాబు గారు జాయిన్ అవుతారు. సో ముందుగా కట్టా కార్తిక్ గారితో మాట్లాడతాం. కట్టా కార్తిక్ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్త అంబులెన్స్లో అనుమానాస్పద మృతిగా మారినటువంటి సిచ్యువేషన్. ఖచ్చితంగా సింగయ్య భార్య పాపం ఆమె నిన్న భయపడుతూ బెనుకుమంటూ వచ్చి ఏదో జరిగిపోయింది, తన భర్త మృతికి చాలా కారణాలు ఉన్నాయి, అంబులెన్స్లో ఏదో జరిగిపోయింది, నారా లోకేష్ టీం వచ్చి బెదిరించేటటువంటి ప్రయత్నం చేసింది అని చెప్పి రకరకాలైనటువంటి ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి. సో ఎలా చూడొచ్చు అంటారు? ఈ విషయంలో మనం పిన్ టు పిన్ మాట్లాడుకునే ప్రయత్నం చేద్దామండి. నిజానికి ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకే కేసు నడుస్తుంది. సో ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఆ ఫిర్యాదులో నిందితుడిగా ఉన్నటువంటి A2గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి, మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటం అనేటువంటిది, అంటే ఒక బాధితుడు నిందితుడితో కలవటం అనేటువంటిది చట్టరీత్యా అది తప్పు, కోర్టులో కేసు నడుస్తున్నాగా. మరి ఆ న్యాయ సూత్రాన్ని వాళ్ళు ఎందుకు మర్చిపోయారు అనేటువంటిది ఫస్ట్ బేసిక్ పాయింట్. ఇంకొక రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చూడండి. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి చావును తట్టుకోలేక చనిపోయినటువంటి కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ గా ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చెప్పిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి, ఎందుకు ఇలా చేయటము, ఇది పబ్లిసిటీ యాత్రలాగా ఉన్నాయి, మీరు ఎవరెవరు చనిపోయారో వాళ్ళందరినీ పిలిపించుకొని ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళకి ఏదైనా సాయం చేయొచ్చు కదా అంటే, లేదండి బాధితులని మనం పిలిపించుకోకూడదు, బాధితులకి మనం వెళ్ళాలి, అది మా తెలుగు సాంప్రదాయం, మా కుటుంబ నేపథ్యం, నా మైండ్ సెట్ అది, నేను బాధితుల దగ్గరికి వెళ్తాను తప్ప బాధితులు నేను పిలిపించుకోను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు నేను గుర్తు చేస్తాను. కానీ ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు తన ఇంటికి పిలిపించుకున్నారు. ఎవరిని? రూత్ మేరీని, జయవర్ధన్ రెడ్డి కుటుంబాన్ని. ఎందుకు ఇలా చేశారు అంటే, ఒక్క అనుమానం ఏంటంటే, అక్కడికి పోతే మీడియా ఉంటుంది, అక్కడికి పోతే ప్రజలు ఉంటారు, అందరూ చూస్తారు, భయపెట్టడానికి వీలు కాదు, బెదిరించడానికి వీలు కాదు, వాళ్ళతోటి ప్రలోభ పెట్టి చెప్పండి మాట్లాడండి సార్, మాట్లాడండి. ప్రలోభ పెట్టడానికి అవకాశం లేదు కాబట్టి ఇలా చేశారా అనేటువంటి ఒక అనుమానం కలుగుతా ఉంది. నిజానికి ఆమె చెప్పిన మాట నేను ఆహ్వానిస్తున్నాను. ఒక భార్యగా, ఆ కుటుంబ సభ్యురాలిగా తనకి అనుమానాలు లేవనెత్తే హక్కు ఉంది. కానీ ఎప్పుడు లేవనెత్తాలి? ఇది జరిగిన వెంటనే లేవనెత్తాలి. కానీ ఇప్పుడు లేవనెత్తడం, అందులో జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాత లేవనెత్తింది, అందులో బాలసాని కిరణ్ పక్క నుండి కొంత సైగ చేసి చెప్పిస్తున్నట్టుగా క్లియర్ గా విజువల్స్ మనకి కనపడతా ఉన్నాయి. ఎవరు ఈ బాలసాని కిరణ్? పత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ గాను నాయకుడు గాను ఉన్నారు. మొత్తానికి ఆయనే మొదటి నుంచి ఆమెను ఫాలో అప్ చేస్తున్నారు. సాయం చేసినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కలిసే వరకు, ప్రెస్ మీట్ పెట్టే వరకు, ప్రెస్ మీట్ కూడా పక్కన ఉండి మొత్తం ఫాలో అప్ చేస్తున్నారు. సరే, ఇదంతా ఈ అనుమానాలు కూడా ఒకసారి పక్కన పెట్టండి. ఆమె చెప్పిన విషయాల్లోకి వెళ్దాం. ఆమె ఏం చెప్పారు? అంబులెన్స్ లోనే ఏదో జరిగింది. నిజానికి మనం కనపడుతున్న విధుల ప్రకారం మనకు కనపడ్డ ఘటన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి పెద్ద ఎత్తున జనం గ్యాదర్ అయ్యారు. తోపులాట జరిగింది. ఆ తోపులాట్లో సింగయ్య అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డారు. ప్రమాదమే, ఇదేమి అచ్చ కాదు, జగన్మోహన్ రెడ్డి గారు కావాలని చేసిందని కాదు, నేను ఒప్పుకుంటా, ప్రమాదమే, ఆ విషయంలో ఏం భిన్నాభిప్రాయం లేదు. కానీ ప్రమాదం జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చూడలేదన్నారు, డ్రైవర్ చూడలేదన్నారు, వెనక కారు డ్రైవర్ కూడా చూడలేదు అనేది పెద్ద బేసిక్ పాయింట్. వెనక కారు డ్రైవర్ అయినా చూసుంటారు కదా, వెంటనే వాళ్ళ టీంని అలర్ట్ చేస్తుంటారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు జెడ్ ప్లస్ కాన్వాయ్లో మెడికల్ టీం ఉంటుందండి. మరి ఆమె చెప్తున్న ప్రకారం చిన్న దెబ్బలే తగిలాయంటే, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి టీంలో ఉన్నటువంటి మెడికల్ టీం కానీ దిగి వైద్యం చేసి ఉండి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్లో ఎక్కిచ్చేసి హాస్పిటల్ పంపించుంటే సింగే బతుకుండేవాడు కదా. ఎందుకు ఆ పని చేయలేదు? ఎందుకు అక్కడ నిర్లక్ష్యం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి టీంలో? అది బేసిక్ పాయింట్. ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అంబులెన్స్ లోకి సింగయ్యతో పాటు అటెండర్ నెక్కనిస్తారండి. ఏ అంబులెన్స్ లోనైనా పేషెంట్ తో పాటు అటెండర్ నెక్కనిస్తారు.
కానీ అక్కడ ఎందుకు ఎవరు అంబులెన్స్ లోకి ఎక్కలేదు? సింగయ్యతో పాటు వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్త కానీ అతని బంధువులు, అంటే అతనితో పాటు ఆ ఊరోళ్ళు వచ్చి ఉంటారుగా, అతని స్నేహితులు బంధువులు, అంటే ఆ స్పాట్ లో భార్య లేదు కాబట్టి ఓకే, కానీ మిగతా వాళ్ళు ఎవరు ఎందుకు అంబులెన్స్ ఎక్కలేదు? సరే, అంబులెన్స్ లో పోలీసులు ఎక్కనీయలేదు అనుకుందాం, కనీసం అంబులెన్స్ ఫాలో అవుతూ వైసీపీ వెహికల్స్ ఎందుకు వెనక్కి వెళ్ళలేదు? వైసీపీ నాయకులు ఎవరు వెళ్ళలేదా? అంటే సింగయ్య ప్రాణాన్ని గాలి కొదిలేశారా? పోతే పోయాడు, ఉంటే ఉన్నాడు, మనకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం ముఖ్యం, బతికే ఎంత సత్తే ఎంత అనుకున్నారా? ఇంకొక మాట ఆవిడ చెప్తుంటే ఇక్కడ ఒకటి కార్తీక్ గారు, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, సరే జగన్మోహన్ రెడ్డి కారు కింద పడింది అక్కడ ఉన్నటువంటి వీడియో ద్వారా మనకు అర్థమవుతుంది. మరి కారు కింద పడినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కనిపించాడు మనకు? చెట్ల పొదల్లోనో లేకపోతే రోడ్డు సైడ్ పడిపోయి పాపం ఆయన ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. సరే, అంబులెన్స్ లో తీసుకెళ్లిన వాళ్ళు హత్య చేశారు లేకపోతే ఏదో చేసేసారు అని చెప్పేసి ఆయన చెప్తుంటే, అరే తొక్కిచ్చింది ఇలా జరిగింది, తొక్కింది ఇలా జరిగింది, తొక్కిన తర్వాత పట్టించుకోలేదని మామూలుగా మాట్లాడతారు అందరు. ఇందాక నేను ఒక సామెత చెప్పాను కదా మీకు, భర్త కొట్టిన దానికి కాదు ఆడబడిచేది నవ్విన దానికి అన్నట్టు తయారైనటువంటి పరిస్థితి. ఏంటి మరి ఇంత సిచ్యువేషన్ ఏంటి అసలు? అంటే ఆమె ఏమైనా భయపెట్టారా, బెదిరించారా, ఏం జరిగి ఉండొచ్చు అంటారు? ఎస్, అక్కడికి వస్తానండి. మీరు అన్న పాయింట్, అసలు జగన్మోహన్ ప్రమాదం ఎలా జరిగింది అన్న పాయింట్ కూడా నేను క్లియర్ గా చెప్తాను. ఆమె మాట్లాడి వాస్తవాన్ని చెప్పిన తర్వాత అక్కడికి వస్తాను. మీకు వాస్తవానికి ఆమె అంబులెన్స్ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళండి. హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆమె అక్కడికి వెళ్ళి మాట్లాడారు. మరి అంబులెన్స్ లోనే ఏదో జరిగి ఉంటే హాస్పిటల్ ఆమె ఎలా మాట్లాడగలిగారు? అప్పటికి ఆమెకి అనుమానం రావాలి కదా ఏదో చేశారని. ఎందుకు అప్పుడు రాలేదు అనుమానం? మాట్లాడలేదు. తర్వాత నారా లోకేష్ గారి టీం ఏదో కలిసి బెదిరించిందని చెప్పారు. మరి అంబటి రాంబాబు మనం కలిసినప్పుడు మీరు ఎందుకు చెప్పలేదు అంబటి రాంబాబుకి నన్ను ఇట్లా బెదిరిస్తున్నారు అన్న విషయాన్ని? ఎందుకు బాలచానికరని చెప్పలేదు? ఎప్పుడు మీతో తోడుగా ఉన్నాడు కదా. అంటే ఇక్కడ క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన తర్వాతే బుద్ధుడి కనుక బౌద్ధ వైశ్యం కనుక జ్ఞానోదయం అయినట్టు ఏమికి తాడేపల్లి ప్యాలెస్ లోనే జ్ఞానోదయం కావడానికి ఉన్న కారణాలు ఏంటి? బెదిరించారా, భయపెట్టారా? ఇంకొక మాట కూడా మీరు కరెక్ట్, ఇందాక మీరు అడిగినటువంటి పాయింట్స్కి వస్తాను. అసలు ప్రమాదం జరగడానికి ఉన్న కారణాలు ఏంటి? జరిగింది ప్రమాదమే. ప్రమాదం జరగడానికి ఉన్న కారణాలు ఏంటంటే, ఎప్పుడో జూన్ 9, 2024 నాగమల్లేశ్వరరావు అనే వైసీపీ కార్యకర్త రెంటపారం గ్రామానికి సంబంధించిన ఉప సర్పంచ్ చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి కలిసి ఒక కార్యకర్తను మర్చిపోయానని చనిపోయినని చెప్పేసి 2025 జూన్ 18 ఆయన ఆ గ్రామానికి వెళ్ళదలుచుకున్నారు. దానికి పర్మిషన్ అడిగారు. పరామర్శ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ విగ్రహానికి పర్మిషన్ అడిగారు. అయితే మీరు అడుగుతుంది పరామర్శ ప్రోగ్రామ్ కాబట్టి అని 100 మందికి పర్మిషన్ ఇచ్చారు. 14 వెహికల్స్ పర్మిషన్ ఇచ్చారు. 11 వెహికల్స్ ఆయన కన్వాయి ప్లస్ 3 వెహికల్స్. అది చెప్పారు పోలీసు క్లియర్ గా. సార్ మీరు వెళ్తుంది ఒక పల్లెటూరు, పరామర్శ ప్రోగ్రామ్ చేయ కదా, రోడ్ షో కాదు కదా, ర్యాలీ కాదు కదా, బహిరంగ సభ కాదు కదా మీరు అడుగుతుంది. సో ఈ జనాభా సరిపోతారు. రెండోది అక్కడ ఎక్కువ మంది జనాలు కాదులైతే తొక్కిసలాట జరిగింది, స్టాంప్ ప్యాడ్ జరిగింది అని పోలీసులు చెప్పారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? రూల్స్ కి విరుద్ధంగా 50 వెహికల్స్ తో బయలుదేరారు. గంటన్నర పట్టాల్సిన జర్నీ గంటల పాటు పట్టింది. తర్వాత రూల్స్ కి విరుద్ధంగా ఫలితంగా 50 జనసమీకరణ ఫలితంగా పోలీసులు ఊహించినట్టే తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది. ఆ తోపులాట లో జగన్మోహన్ రెడ్డి గారి కాలికి సింగయ్య పడ్డాడు. అంటే ఇక్కడ తప్పేవరిది? నిబంధనలు ఉల్లంఘించిన జగన్మోహన్ రెడ్డి గారు కాదా? జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి నేరం జరిగింది. అంటే ఇలా వెళితే ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలానే వెళ్ళారు. అంటే దీన్ని ఎలా చూడాలి? సింగయ్య కారు కింద పడ్డాడు. సింగయ్య కారు కింద పడ్డ తర్వాత కార్తీక్ గారు ఇప్పుడు మన గతం వద్దు. ఇప్పుడు ఒకటి నిన్న ఏం మాట్లాడారు దానికి మాత్రమే మనం చర్చిద్దాం. ఎందుకంటే జనాలు అబద్ధం కాదు పోవాల్సింది. కాబట్టి ఒక్క నిమిషం వినండి ప్లీజ్. యా, గుడ్ మార్నింగ్ కారుమంచి రమేష్ గారు. ఏంటి అసలు ముందేమో ఏ వీడియో అన్నారు, నిన్నేమో సింగయ్య వైఫ్ ఆమె వచ్చారు, ఆమె వచ్చి అనుమానాలు ఉన్నాయని చెప్పిన పరిస్థితి. ఇందాక కార్తీక్ గారు ఒక పాయింట్ లేవనెత్తారు. ఆమె గతంలో చెప్పిందనమాట, హాస్పిటల్లో నేను మాట్లాడాను, సో నాకు ఇదేదో చెప్పాడు అని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి అంశాన్ని కూడా ఆయన లేవనెత్తిన పరిస్థితి. నిజంగా అంబులెన్స్లో ఏదో జరిగితే మరి సింగయ్య హాస్పిటల్లో ఆమె ఎలా మాట్లాడారు అనేది కట్టా కార్తీక్ గారి ప్రశ్న. ఏంటి అసలు ఏం జరిగింది సింగయ్య ఇష్యూలో, అసలు ఏం జరిగింది ఏంటి? రాజు గారు, మీకు ప్యానల్ ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ లైన్ వీక్షకులకు